నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అష్టమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం వేదగామ పండితులు శ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షితావాదారులు వట్టికోడు శ్రీనివాస శర్మ మోపోజు కిరణ్ కుమారాచార్యులు ఆధ్వర్యంలో మేళ తాళాలు బాజా భజంత్రీల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కళ్యాణ మహోత్సవానికి నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ చాలా పెద్ద సత్తయ్య యాదవ్ మాట్లాడారు। నల్గొండ జిల్లా గుర్రంపోడు మండల కేంద్రంలోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ అష్టమ వార్షికోత్సవ సందర్భంగా మంగళవారం వేదగామ పండితులు శ్రీ అల్లవరపు సుబ్రహ్మణ్య దీక్షావదనులు వట్టికోడు శ్రీనివాస్ శర్మ మోపోజు కిరణ్ కుమారాచార్యుల ఆధ్వర్యంలో మేళతాళాలు బాజా భజంత్రీల మధ్య శ్రీ వెంకటేశ్వర స్వామి శాంతి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కళ్యాణ మహోత్సవానికి నాగార్జున సాగర్ శాసనసభ్యులు కుందూరు జైవీరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు। ఈ సందర్భంగా దేవాలయ చైర్మన్ జాలపెద్ద సత్తయ్య యాదవ్ మాట్లాడుతూ దేవాలయ ప్రారంభోత్సవం నుండి నేటి వరకు ప్రతి సంవత్సరం స్వామివారి కళ్యాణం నిర్వహించడం వల్ల స్వామివారి అనుగ్రహంతో ఈ ప్రాంతం పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుందన్నారు। స్వామివారి కళ్యాణ మహోత్సవానికి తిలకించడానికి మండలంలోని పరిసర ప్రాంత భక్తులు మండల కేంద్రంలోనే భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు। ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు అర్చకులు భక్తులు మండల కేంద్ర ప్రజలు తదితరులు పాల్గొన్నారు। స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవంలో మరి ఒక సింహాసనాన్ని ఏర్పరచుకుని మరి స్వామివారికి సింహాసనం ఎలా ఉందయ్యా అంటే చెప్పారు ఇక్కడ అయ్యాళ్ళు ఏమని అంటే అదక్కోన్మశనాసీన క్షీరో దశర విగ్రహం మౌళో బీజాంకురాకారం వరదాం అభయప్రదాం। ఆ స్వామివారు బంగారు సింహాసనం మీద కూర్చుని ఉన్నారు। మరి అక్క 4 కోళ్ళు ఉన్నాయి। సౌభాగ్యభూషణ ధారణ ముహూర్త శుభ ముహూర్తాస్తిర భవంతో మహాందో సౌభాగ్యభూషణ ధారణ ముహూర్త శుభ ముహూర్తస్తు। చక్కగా అదిగో అమ్మవారికి చక్కగా సౌభాగ్యభూషణ ధరింపజేసి ఇక్కడ ఉన్న గ్రామ స్త్రీ పురుషులందరికీ కూడా చక్కని సౌభాగ్యాన్ని ప్రసాదించబోయా సౌభాగ్యం దేహిమేరమే అని చెప్పి అటువంటి సౌభాగ్యాన్ని ప్రసాదించమని అటువంటి అమ్మవారి మెడలో అని చెప్పి యజ్ఞావేదాన్ని ధరింపజేస్తున్నారు। నమస్కారం చేసుకుని అందరూ కూడా సప్తరుషులకి వకాల్తా ఇస్తున్నారు। మరి వకాల్తా ఏమిటయా అంటే మరి సప్తరుషులు ఎవరయ్యా అంటే పూర్వం మన వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో సప్తరుషులు చెప్పారు ఏమని కశ్యపోత్ర భరద్వాజ విశ్వామిత్ర అనగౌతమ వశిష్ఠ జమదగ్నిష్ట సప్తైతే రసవిస్తర అని చెప్పబడుతుంది। అటువంటి సప్తరులకు వకాల్తా ఇచ్చి మరి మన వెంకటేశ్వర స్వామి వారికి మరి సరిపడేటటువంటి అమ్మవారిని వెతికరమ్మని అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి సరిపోయేటటువంటి స్వామి వారిని వెతికరమ్మని చక్కగా సప్తరుషులకి చక్కగా వకాల్తా ఇచ్చారు। మరి ఆ వకాల్తా ఇచ్చిన తర్వాత మరి ఆ యొక్క సప్తరుషులు వచ్చి ఏం చెప్పారు మనం ఎప్పుడైతే మనం బయోడేటా మనం తీసుకుంటున్నాం కానీ పూర్వం అయితే అదే 10 తరాలు చూసుకునేవారు। వాటి యొక్క ప్రవణ చెబుతున్నారు మన వెంకటేశ్వర స్వామి వారిని అందరూ కూడా శ్రద్ధగా ఆలగించని అందరూ కూడా